Hello everyone. So August 25th నుంచి మార్నింగ్ 6 AM to 8 AM అంటే వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్స్ మార్నింగ్ అవర్స్ 2 అవర్స్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ చేస్తున్నాండి. మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు నేర్చుకోవాలంటే అట్లీస్ట్ మీకు డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బ్రిక్స్, స్పార్క్ అండ్ డేటా వేర్ హౌసెస్ అండ్ కొంచెం పవర్ బిఐ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. రైట్, ఐడియా ఉంటేనే మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ అనేది అర్థమవుతుంది. రైట్, సో ఏవైతే మన డేటా ఇంజనీర్ లో ఈ డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, స్పార్క్, డేటా వేర్ హౌసెస్ అండ్ డేటా లేక్స్ తో అన్ని కలిపి ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మూవ్మెంట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మూవ్మెంట్స్ మనం హ్యాండిల్ చేయాలి. బ్యాచ్ ప్రాసెసింగ్ డేటా, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా, వెండర్స్ రిలేటెడ్ డేటా, ఇవన్నీ సోర్స్ నుంచి డెస్టినేషన్ మూవ్మెంట్ చేయాలి. రైట్, డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి ఈ థింగ్స్ అన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ఇలా మెయింటైన్ చేయాలంటే సో చాలా సర్వీసెస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అండ్ అన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలి మాన్యువల్ గా. రైట్, సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేస్తూ మనకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అంటే ఇది ఒక ఆల్ ఇన్ వన్ గా చెప్పుకోవచ్చు. సో అన్ని సర్వీసెస్ కలిసి ఒక ప్లేస్ లోనే ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఎనాలిటిక్ టూల్ గా అంటారు మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్. ఓకే, అంటే సో మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ పోర్టల్ వేరు, అజూర్ పోర్టల్ వేరు. అంటే సో వన్స్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని సర్వీసెస్ మనకు డేటా ఇంజనీర్ రిలేటెడ్ థింగ్స్ కావాల్సిన, డేటా సైన్స్ కి, డేటా వేర్ హౌస్ కి కావాల్సిన రిలేటెడ్ థింగ్స్ అన్ని మనకు ఒక ప్లేస్ లోనే ఉంటాయి. అందుకే దీన్ని ఆల్ ఇన్ వన్ ఎనాలిటిక్ టూల్ అంటారు. సో ఇక్కడ పవర్ బిఐ, డేటా ఫ్యాక్టరీ, డేటా యాక్టివేటర్, డేటా ఇంజనీర్, డేటా సైన్స్ అన్ని కూడా మనకి ఇక్కడే ఉంటాయి. రైట్, సో మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ లోకి వెళ్తే మనం ఇండివిజువల్ గా అన్ని క్రియేట్ చేసి మనమే ఇంటిగ్రేట్ చేసేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం బ్యాచ్ ప్రాసెసింగ్ చేయాలంటే సపరేట్ ఒక పైప్ లైన్ డిజైన్ చేయాలి, అన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ చేయాలంటే అన్ని థింగ్స్ ని మనం ఇంటిగ్రేట్ చేసుకొని మూవ్మెంట్ చేసుకోవాలి. వెండర్ రిలేటెడ్ డేటా మూవ్మెంట్స్ మనం మూవ్మెంట్ చేయాలి అనుకుంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ కి అన్ని ఇంటిగ్రేట్ చేయాలి. రైట్, డిఫరెంట్ వెండర్స్ దగ్గర డిపెండ్స్ అవ్వాల్సి వస్తుంది. రైట్, ఇక్కడైతే అన్ని ఆల్ ఇన్ వన్ గా ఒక ప్లేస్ లోనే ఉంటుంది. రైట్, సో ఇది మన కోర్స్ కంటెంట్. ఫస్ట్ ఏంటంటే అసలు మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దీంట్లో మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ లో మన అప్లికేషన్స్ ని ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేస్తాం. రైట్, ఈ ఫ్యాబ్రిక్ లో ఎలాంటి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ స్టేట్ఫుల్ సర్వీసెస్ ని ఎలా యూజ్ చేస్తాం, అసలు యాక్చువల్గా ఈ సర్వీస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి. రైట్, కోర్స్ తర్వాత ఒక ఎండ్ టు ఎండ్ ఒక మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ చేస్తాం ఇక్కడ. రైట్, సో ఫస్ట్ మీకు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి ఓవర్వ్యూ తెలియాలి. ఆ తర్వాత అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం. రైట్, అదర్ సర్వీసెస్ తో మనం ఎలా కమ్యూనికేట్ అవుతాం, వాటిని ఎలా సింక్రనైజ్ చేసేస్తాం. తర్వాత స్టేట్ఫుల్స్ అప్లికేషన్స్ ని ఎలా మనం మేనేజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ ని ఎలా బిల్డ్ చేసేస్తాం అని అన్ని చూద్దాం. మనం ఒక ఎండ్ టు ఎండ్ ఒక మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. రైట్, ఇది మన కోర్స్ కంటెంట్. సో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను, ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఫ్రీ ట్రయల్ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత బేసిక్ ఇందులో టర్మినాలజీస్ ఏంటి, ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు వాటిలో ఉన్న బేసిక్స్ టర్మినాలజీస్ ఏంటి. రైట్, సో అవన్నీ డిస్కస్ చేద్దాం. అంటే బేసిక్ టర్మినాలజీ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, తర్వాత కెపాసిటీ ఏంటి, ఇలాంటి బేసిక్స్ టర్మినాలజీ మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ లో పోర్టల్ క్రియేట్ చేసుకోవాలంటే జనరల్ గా మనకు అజూర్ పోర్టల్లో మనకు ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేస్తాం. జీమెయిల్ ఐడితో మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది, అక్కడ ఫ్రీ ట్రయల్ పేయాజ్గా ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ లో మాత్రం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక డొమైన్ ఐడితో మాత్రమే మీరు క్రియేట్ చేయగలరంటే. సో ఏవైతే మీకు ఆఫీస్ కి ఒక మెయిల్ ఐడీస్ ఉంటాయి, @cognizant@tcs.com, ఇలా ఒక డొమైన్ ఉన్న ఈమెయిల్ ఐడితో మాత్రమే మనం మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్యాబ్రిక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇందులో మనకు కొన్ని బేసిక్ టర్మినాలజీస్ ఉంటాయి, ఆ టర్మినాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఆ టర్మినాలజీస్ మనం అక్కడ యూస్ చేస్తూ ఉంటాం. రైట్, సో నెక్స్ట్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది, ఈ వర్క్ స్పేస్ ని ఎలా మేనేజ్ చేస్తాం. రైట్, టీమ్ లో ఎవరికి ఎలాంటి మనం పర్మిషన్స్ ఇస్తాం, ఎవరికి రీడర్, ఎవరికి రైటర్ యాక్సెస్, ఎవరికి కాంట్రిబ్యూటర్ యాక్సెస్. సో తర్వాత వర్క్ స్పేస్ సెట్టింగ్స్ లో ఇన్సైడ్ మనం ఎలా స్పార్క్ రిలేటెడ్ థింగ్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అండ్ గిట్ రిపాజిటరీస్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత లేక్ హౌస్ అన్నమాట, ఇది వెరీ ఇంపార్టెంట్. లేక్ హౌస్ అయితే మనకి ఎలా అయితే అజూర్ డేటా లేక్ జనరేషన్ 2 ఉన్నాయి, ఆ అజూర్ డేటా లేక్ జెన్ 2 లో ఉన్న మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ లో ఉన్న సర్వీస్ కి ఇంకా బెటర్ అడ్వాంటేజెస్, బెటర్ సెక్యూరిటీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ లేక్ హౌస్ ఇచ్చారు. ఈ లేక్ హౌస్ చేసేటప్పుడు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి.
తర్వాత అవి ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ, రైట్? తర్వాత పవర్ బిఐ ఈ విజువల్ ఎడిటర్ తో మనకు ఎలా మనం రిపోర్ట్స్ ని ఎలా జనరేట్ చేస్తాం ఇవన్నీ చూద్దాం. తర్వాత డేటా వేర్ హౌస్ ఎలా ఉంటుంది, సేమ్ లైక్ మనకు సినాప్స్, స్నోఫ్లేక్ లాగా ఇక్కడ డేటా వేర్ హౌస్ ఎలా ఇచ్చారు ప్రాసెస్, రైట్? సో స్పార్క్ యూజ్ చేసుకొని ఇక్కడ అన్ని మనం పర్ఫామ్ చేస్తాం. ఎలా అయితే పై స్పార్క్ లో ఏవైతే మనం డేటా ఫ్రేమ్స్ హ్యాండిల్ చేయడం, సిఎస్వి ఫైల్ ని, డిఫరెంట్ స్ట్రక్చర్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం, డెల్టా లేక్ లో ఉన్న డేటాని ఎలా ప్రాసెస్ చేస్తాం, మేనేజ్ టేబుల్స్ లో ఉన్న థింగ్స్ ని, ఎక్స్టర్నల్ టేబుల్స్ లో ఉన్న థింగ్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, డేటా ఫ్రేమ్స్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేస్తాం, ఫైల్ సిస్టమ్స్ మనకు డేటాబ్రిక్స్ యూటిలిటీస్ కమాండ్స్ లాగా ఇక్కడ కూడా ఫైల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, జాయిన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం డేటా ఫ్రేమ్స్ కి, లైక్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ యాంటీ, లెఫ్ట్ సెమీ, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, మన పార్టీషన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం డేటా ఫ్రేమ్స్ కి, రైట్? డెల్టా టేబుల్స్ మనం ఎలా అయితే స్పార్క్ లో ఉన్నాయో, తర్వాత ఆ డెల్టా టేబుల్ లో మనం వాక్యూమ్ ఎలా అప్లై చేసేస్తాం, తర్వాత రోల్ బ్యాక్ ఎలా పర్ఫామ్ చేస్తాం, నోట్బుక్స్ రాసి ఆ నోట్బుక్స్ ని ఎలా షెడ్యూల్ చేస్తాం, సేమ్ ఎలా అయితే మనం పై స్పార్క్ డేటా బ్రిక్స్ లో చేసామో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉంటుంది. ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ ఇక్కడ చాలా థింగ్స్ ఫ్యూచర్స్ వస్తాయి. తర్వాత ఒక పైప్ లైన్ డిజైన్ చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీలో లాగా మనకు పైప్ లైన్ డిజైన్ చేసి మల్టిపుల్ యాక్టివిటీస్ తీసుకొని సోర్స్ నుంచి డెస్టినేషన్స్ కి డేటా ఎలా మూవ్మెంట్ చేయడం, తర్వాత ఎలా అయితే అజూర్ డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్ ఫెయిల్ అవుతే మనకు లాజిక్ యాప్స్ కానీ అజూర్ మానిటర్ కానీ ఇంటిగ్రేట్ చేసేసి నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, డేటా ఫ్యాక్టరీలో డేటా ఫ్లోస్ ఉంది, గ్రాఫికల్ వేల ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేస్తాం, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని బెటర్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే రియల్ టైమ్ స్ట్రీమింగ్ అనాలిటిక్ ఎలా హ్యాండిల్ చేస్తాం, లైక్ కాఫ్ అని, ఈవెంట్ హబ్ కానీ వీటితో రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం. సో ఫైనల్ కు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తామండి. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒక ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ మనం అచీవ్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఎలా తీసుకొని వస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీపీఏ కానీ, వేరే ఎస్క్యూఎల్ కానీ, వేరే అదర్ థింగ్స్ ని మనకు అదర్ డేటా లేక్ జంటులో జనరల్ గా మనం లేయర్స్ మెయింటైన్ చేస్తాం, రైట్? ఈ ప్రాజెక్ట్ ఫ్లో అనేది కామన్. సోర్స్ నుంచి డేటా వస్తుంది, ఇక్కడ అజూర్ డేటా లేక్ జంటులో లేయర్స్ మెయింటైన్ చేస్తాం, బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్. సేమ్ అలాగే ఇక్కడ కూడా బ్రాంజ్ లో ఎలా డేటాని ఎలా ఇంజెస్ట్ చేస్తాం, రైట్? ఆ బ్రాంజ్ లో హిస్టారికల్ లోడ్ ని ఎలా ఇంజెస్ట్ చేస్తున్నాం, డేటా క్లెన్జింగ్, డేటా ఫిల్టరింగ్, రైట్? వచ్చిన డేటాలో కొన్ని లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసేసి, రైట్? ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్స్ టేబుల్స్ క్రియేట్ చేసేసుకొని, రైట్? వాటిని డేటా వేర్ హౌస్ లో లోడ్ చేసి పవర్ బిఐ తో ఎలా రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం ఇవి చూద్దాం. ఓకే, సో ఎర్లియర్ మనకు డేటా ఇంజనీర్ లో ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాల్సి వచ్చేది, లైక్ బ్యాచ్ ప్రాసెసింగ్ డేటా సపరేట్ గా, పైప్ లైన్, లైవ్ స్ట్రీమింగ్ డేటా, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా సపరేట్ పైప్ లైన్, వెండర్ రిలేటెడ్ డేటా సపరేట్ పైప్ లైన్స్ డిజైన్ చేయాలి, సపరేట్ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేయాలి, రైట్? బట్ ఇంత హెడేక్స్ మనకు ఫ్యాబ్రిక్ లో ఉండవు, అన్ని ఆల్ ఇన్ వన్ లో ఉంటాయి, మొత్తం ఒక దగ్గరే ఉంటాయి, ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా డిపెండెన్సీ అనేది ఉండదు. ఓకే, సో ఇది మేజర్ గా చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అంటే మనకు మెయిన్ గా వచ్చే ఈ ఇమేజ్ లో మనకి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకు డేటా ఫ్యాక్టరీ అక్కడే ఉంటుంది, డేటా వేర్ హౌస్ అక్కడే ఉంటుంది, డేటా సైన్స్ టీమ్, డేటా ఇంజనీరింగ్ టీమ్ అందరూ కలిసి అక్కడే కొలాబరేట్ అయ్యి ఈచ్ అదరే వర్క్ చేస్తారు, రైట్? పవర్ బిఐ యూస్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా స్పార్క్ సపోర్ట్ చేస్తుంది, టిఎస్క్యూఎల్ క్వరీస్ రాయొచ్చు, రైట్? మనం ఏదైతే రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ చేస్తున్నామో ఫ్యాబ్రిక్ లో అవి కుస్టో డీబీలో స్టోర్ అవుతాయండి. ఆ డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకు కేక్యూఎల్ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ రాస్తారు, సేమ్ ఎస్క్యూఎల్ లాగా, రైట్? సో అలాగే మనకు పై స్పార్క్ లో ఎలా అయితే మనకు డేటా ఫ్రేమ్స్ ఆర్డీడీ ఉన్నాయో, డేటా సెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అదే డేటా సెట్స్, ఇక్కడ కూడా లేక్ హౌస్, అదే వేర్ హౌస్, సేమ్ సిమిలర్ గా మీకు ఈ ఫ్యాబ్రిక్ తెలియాలంటే అట్లీస్ట్ మీకు ముందే డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, డేటా వేర్ హౌస్, పవర్ బిఐ గురించి మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది. ఓకే, సో ఇది రేపు మార్నింగ్ మనం డెమోలో యాక్చువల్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవరీవన్.